శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజులైంది నేను మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు రావడానికి. టైం దొరకక నేను రాలేకపోతున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి అక్షయ తృతీయ గురించి, అలానే అక్షయ తృతీయ రోజు ఎలా పూజ చేయాలి? ఏ విధంగా పూజ చేస్తే అమ్మవారి కటాక్షం మన మీద ఉంటుంది? అలాగే మన పూజా గదిని ఎలా శుభ్రం చేసుకోవాలి? విగ్రహాలని ఎలా శుభ్రం చేసి మళ్ళీ దానికి యథావిధిగా పూజా విధానం ఎలా చేసుకోవాలనే విషయం మీద ఈ వీడియో చేయడం జరిగింది. అలానే అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రని ఎలా పెట్టుకోవచ్చు, ఏ విధంగా దాన్ని పూజించుకోవచ్చు అనే విషయం ఈ వీడియోలో మీకు తెలియపరచడానికి నేను ప్రయత్నం చేశానండి. ఎవరో కొంతమందికి తెలియని వాళ్ళకి ఇది నా ద్వారా ఉపయోగపడుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. అయితే మనం పూజా గది శుభ్రం ఎప్పుడు చేసుకుంటాం జనరల్‌గా అంటే ఆహ్, మామూలుగా చెప్తున్నాను 15 రోజులకొకసారి లేదా నెలకొకసారి చేసుకుంటాం. అయితే అమావాస్య టైంలోని మనకొస్తుంది కదా! నెలకి అమావాస్య. అమావాస్య టైంలో పూజా గదిని శుభ్రం చేసుకుంటే చాలా బావుంటుంది. అలా కాకుండా చాలామందేంటంటే మనం ఆహ్, ఊర్లు వెళ్ళిపోతుంటాం. ఒకరోజు, 2 రోజులు పూజ చేయకపోతే ప్రాబ్లమ్ ఉండదు. అలా కాకుండా వారమేసి రోజులు, 15 రోజులు ఊర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి టైంలో మరి పూజ లేకపోతే ఎలా? దీపారాధన లేకపోతే ఎలా? అనే దాని మీద నేను ఇది చేస్తున్నాను. ఏం చేస్తామంటే ఆ టైంలో శుభ్రంగా కూడా విగ్రహాలను శుభ్రం చేసుకొని, మనం ఒక డబ్బా తీసుకొని దాని నిండా బియ్యాన్ని నింపి, ఆ బియ్యంలోని విగ్రహాలని ఏదైతే ఉందో దానికి అగరబత్తి ధూపం చూపించి ఆ విగ్రహాలను ఆ బియ్యంలో పెట్టి మూత వేసేస్తామనమాట. పటాలు మనం జనరల్‌గా దీపారాధన లేకపోయినా పర్వాలేదు గానీ, విగ్రహాలకు మాత్రం దీపారాధన లేకపోతే చాలా ఇబ్బందయిపోతుంది. అయితే మళ్ళీ మనం తిరిగి ఊరు నుంచి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని శుభ్రంగా కూడా క్లీన్ చేసుకొని, పూజా రూమ్‌ని క్లీన్ చేసుకొని, బూజులు అవన్నీ దులిపేసుకొని, చక్కగా వాటికి పసుపు బొట్లు పెట్టి విగ్రహాలైతే ఇలా నేను చూపిస్తున్న విధంగా అభిషేకం చేయాలి. మనం జనరల్‌గా మనం పూజా గదిని శుభ్రం చేసుకున్నప్పుడైనా సరే, ఈ విధంగా మన విగ్రహాన్ని పసుపుతోనూ, కుంకుమతోనూ, గంధంతోనూ, గంగాజలం కుదిరితే గంగాజలం, పాలు, పెరుగు, తేనె, పంచామృతాలు ఏవైతే ఉన్నాయో అవి. వాటితో అభిషేకం చేసుకొని, ధూప ధూపమిచ్చి, నైవేద్యం సమర్పించి, హారతి చూపిస్తే ఆ విగ్రహాలకి ఏంటి అంటే శక్తి పుంజుకుంటుందంటారండి. సో, దానివల్ల ఏంటంటే ఇంటికి కూడా శ్రేయస్కరం అవుతుంది. శుభమవుతుంది. కాబట్టి ఈ విధంగా నేను ఇందులో వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి విగ్రహానికి కూడా మీరు అభిషేకం చేసుకొని చక్కగా కూడా దానికి ధూప, దీప నైవేద్యాలు, కైంకర్యాలిచ్చి చక్కగా కూడా మీరు మీ పూజా గదిలో మళ్ళీ వాటిని ప్రతిష్ఠించుకొని చక్కగా పూజ చేసుకుంటే మీకంతా ఇంటికి మంచి జరుగుతుంది. ఈ విధంగా చూడండి. మనకొచ్చిన ఏదో ఒక గణపతి స్తోత్రం, గణపతి దేవుడికి చేస్తున్నాను నేను ఇక్కడ అభిషేకాన్ని. గణపతి స్తోత్రాన్ని చెప్పుకుంటూ అభిషేకాన్ని చేసుకుంటున్నాను. లేదా అనుకుంటే ఓం గం గం గణపతియే నమః అనుకొని కూడా మనం ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ చక్కగా కూడా పూజని చేసుకోవచ్చిక్కడ. అలాగే ఏ ఏ ఏ దేవత అయితే ఆ దేవత యొక్క మంత్రాన్ని మనం ఇక్కడ పఠించుకుంటూ లేదా మనకు తెలిసిన ఏదైనా ఒక శ్లోకం ఏదైనా ఒకటి అలా చెప్పుకుంటూ మనం చక్కగా కూడాని ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే చూడండి నేను ఈ పీటను తీసుకున్నాననమాట. ఈ పీటని నేను ప్రతి పూజకి మనం అంత్యోపవాసం చేసినప్పుడు కూడా ఇదే పీటన. జనరల్‌గా ఈ పీట నేను పూజలకు ఉపయోగిస్తాను. సో, ఆ పీటకి అభిషేకం చిన్నది ఈ అభిషేకం కోసం అని చెప్పి చిన్నది ఇలా స్టాండ్ టైప్‌లో తీసుకున్నాననమాట. అవి తీసుకొని నేను చేసుకుంటాను ప్రతిసారి. ఈ విధంగా చేసుకొని దేవుడికి నేను దీపారాధన మళ్ళీ నిత్య దీపారాధన స్టార్ట్ చేసుకుంటానన్నమాట. ఒకవేళ గ్యాప్ వచ్చినా, లేకపోతే ఆడవాళ్ళకి అడ్డొస్తుంది. 5 రోజులు మనం చేయలేకపోతాం. సో, అలా చేయలేనప్పుడు ఏం చేస్తామంటే, 5 రోజులు పూర్తయిపోయిన తర్వాత మరి 5 రోజులు దీపారాధన లేనందుకు గాను మళ్ళీ శుభ్రంగా కాస్త విగ్రహాలన్నిటిని కూడాని శుభ్రం చేసుకొని, పటాలన్నిటిని తుడుచుకొని, చక్కగా పసుపు బొట్టుతో పటాలను అలంకరించి, విగ్రహాలకి అభిషేకాలు చేసి, మళ్ళీ యథావిధిగా మనం దీపారాధన అనేది చేసుకోవచ్చనమాట. ఆ రోజు అక్షయ తృతీయ రోజు నాకు ఇంట్లో చిన్న పాప ఉంది కదండీ! చాలా టైం పట్టేసింది. దగ్గర దగ్గరగా నాకొక 4, 5 గంటలు నేనైతే 2 రోజులు 2 డేస్ అలా చేసుకున్నాననమాట. ముందు రోజేమో శుభ్రంగా పటాలన్నిటిని కూడా తుడిచేసి, పీటలన్నీ కడిగేసి, విగ్రహాలన్నీ కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత అక్షయ తృతీయ రోజు ఆ రోజు అక్షయ తృతీయ అని చెప్పి శుక్రవారం రోజు పడింది మనకి. కాబట్టి ఆ రోజు నేను శుభ్రంగా కూడాను విగ్రహాలకి అభిషేకాలవి నిర్వహించి యథావిధిగా పూజలు చేసుకున్నాననమాట. చూస్తున్నారు కదా! ఇందులో చూపించిన విధంగా.
ఆ రోజు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలంటే మనం మల్లె పువ్వన్నా చదువుకోవచ్చు. అమ్మవారికి మల్లె పువ్వులంటే చాలా ఇష్టం. మీకు ముందు వీడియోలో కూడా నేను చెప్పానండి. మల్లె పువ్వులతోని అమ్మవారికి ఎందుకంటే మనకి ఇది మల్లెపూల సీజన్ కదండీ! చక్కగా కూడా మల్లె పువ్వులతో అమ్మవారికి ఆరాధిస్తే ఎంతో సంతోషిస్తారు అమ్మవారు. శుక్రవారం పూటొచ్చిన ఆహ్, అక్షయ తృతీయ కానివ్వండి, పౌర్ణమి కానివ్వండి, ఇవన్నీ కూడాని చక్కగా ఈ పూజలు చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఈ చాలా మందికి కొంతమందికి నా కామెంట్స్‌లో వచ్చింది. అంటే హాలోజినేషన్ అంటున్నారు. ఇవన్నీ చేసేస్తే అమ్మవారు కరుణించేస్తారా? వచ్చేస్తారా? చేసేస్తారా? అని. మనకి ఏది కూడా డైరెక్ట్‌గా వచ్చేదండి. ఆ మార్గం దొరుకుతది. కఠినంగా ఉంటది. కొన్ని మనం చేయాలనుకున్న చేయలేము. అవ్వాలనుకున్న అవ్వదు. అలాంటివేంటంటే సులభం అవుతది. మనకెళ్ళే వే అనేది టఫ్‌గా ఉండకుండా స్ట్రెయిట్‌గా అవుతుందనమాట. మనం వెళ్ళే వే అన్నమాట. సో, అలా మనకు ఆ మార్గం అమ్మవారు నిర్దేశిస్తారని అర్థం కానీ, ఇప్పుడు మనకి పూజ చేయగానే మనకేం గాలిలోంచి డబ్బులేం రాలి పడిపోవు. అలాగే మన కష్టాలన్నీ తీరిపోవు. దానికోసం మనం కష్టపడితేనే మనకేదైనా సరే దాని ఫలితం దక్కుతుంది. ఏంటంటే ఏదైనా ఒక మంచి పని చేసే ముందో, లేదంటే ఒక పనిని మొదలుపెట్టే ముందు మనం భగవంతుని ఆరాధిస్తాం. భగవంతుని తలుచుకుంటాం. తలుచుకుంటే ఏ పని చెయ్యం. ఎందుకని అది శుభప్రదం. అలాగే భగవంతుడి అండదండ మనకుండాలి కాబట్టి చక్కగా కూడా ఈ విధంగా పూజ చేసుకుంటే ఏంటంటే మనకెలాంటి అడ్డు, ఆటంకాలు ఇలాంటివేది ఉన్నా సరే తొలగిపోయి చక్కగా కూడా మనం వెళ్ళే పని మనకి ఆ టైంలో మనకి ఒకసారి బుర్ర కూడా పనిచేయదండి. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలనేది కూడా మనకి ఐడియా రాదు. సో, అలాంటివన్నీ కూడా తొలగిపోతదనమాట. తొలగిపోయి మన వే చక్కగా కూడా ఒక పాత ఏర్పడి మనం చేయాలనుకున్నవి ఆటోమేటిక్‌గా మనం చేయగలిగే శక్తిని మనకు ఆ అమ్మవారు కల్పిస్తారనమాట. అందుకోసమని మనం పూజలు చేసుకోవాలని చెప్తారు. ఇది నేను కొత్తగా చెప్పింది కాదు. ఇది మా అమ్మగారు నాకు చెప్పింది. అలా మన పూర్వీకులు, మన పెద్దలు నుంచి చెప్పుకొస్తున్న మాట ఇది. అంతేగాని చాలామంది అంటారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఇలాంటివి చాలా మాటలు నేను కామెంట్స్‌లో నేను నా వీడియోస్ అనే కాదు జనరల్‌గా ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఎవరైనా చేస్తుంటే చూస్తూ ఉంటాను కదా! కామెంట్స్‌లో పెడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మనం ఆన్సర్ చెప్పలేము. కాబట్టి మన వరకేంటంటే భగవంతుని పూజించాలి, ఆరాధించాలి. మనం చేయాల్సిన పనిని చేసుకుంటూ పోవాలి. సో, నేనిక్కడ చూస్తున్నారు కదా! ఈ వీడియోలోని లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఇది వెండి లక్ష్మీదేవి అనమాట. నేను నా పెళ్ళైన కొత్తలో దీపావళికి నేను తీసుకొనొచ్చాను. దీపావళి పూజప్పుడు లక్ష్మీదేవిని. వెంకటేశ్వర స్వామినేమో తిరుపతి వెళ్ళినప్పుడనమాట. తెచ్చుకున్నాను అక్కడి నుంచి. సో, ఎప్పుడు జరిగినా కూడా నేను చక్కగా వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా అభిషేకం చేసుకుంటూ, ఆ స్వామివారిని పూజించుకుంటూ ఉంటాను. చూస్తున్నారు కదండీ! ఇదే విధంగా పసుపుతోని, గంధంతోని, మన కుంకుమతోని చక్కగా మనకి కలిగిన దాంతో మనం ఏదంటే ఇక్కడ భక్తి అనేది ప్రధానమనమాట. మనం ఏ విధంగా స్వామివారిని పూజించినా, ఏ విధంగా అమ్మవారిని పూజించినా పలుకుతారు అమ్మవారు. మనకి ఏదో ఒక విధంగా ఆ నిదర్శనం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఇక్కడేంటంటే భక్తి శ్రద్ధలతోని అమ్మవారిని గాని, స్వామివారిని గాని అర్చించాలి అంతే. ఈ విధంగా పాలతోని, పెరుగుతోని చక్కగా పంచదార, నెయ్యి, తేనె వీటిలతో అభిషేకం అనేది చేసుకోవాలి. చేసుకున్న వెంటనే మీకో డౌట్ రావచ్చు. మరి ఈ పసుపు నీళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదండీ! మరి అవన్నీ చేస్తాము. మరి అవన్నీ ఎక్కడ ఏం చేయాలి? మీకు వీలుంటే మీకు దగ్గరలో ఉన్న లేక్స్ లాగా, చెరువుల్లాగా లేదా నదులు ఉంటే ఆ వాటర్‌ని తీసుకెళ్ళి ఆ నదిలో కలిపేయండి. లేదు అనుకుంటే అదంతా మాకు దగ్గరలో లేవంటే మీ దగ్గర చెట్టు ఉంటుంది కదండీ! మొక్క ఏమైనా చక్కని ప్రదేశాలు, మట్టి చెట్టు దగ్గర ఆ చెట్టు మొదల్లో ఈ ఏదైతే మనం అభిషేకం చేసామో పసుపు, కుంకుమ నీళ్ళు అవన్నీ కూడా వేసేసుకుంటాం. అలా అదయిపోయింది. ఇకపోతే ఈ పాలు, పెరుగు అనేది మనం జనరల్‌గా తీసుకునేవే కదండీ! మనం ఏదైనా టెంపుల్‌కెళ్ళినా కూడా అభిషేకం చేసింది మనకు తీర్థంలా ఇస్తుంటారు. కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ఈ అభిషేకం చేసిన పంచామృతం ఉంటుంది కదా! ఆ పంచామృతాన్ని ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది. ఇదే విధంగా చూడండి ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో ఇదే విధంగా కూడా మనం చేసుకోవచ్చు. కాదంటే మీరు ఇప్పుడు ఈ అభిషేకాలు ఉన్నాయి కదండీ! అవి మీరు ఏం చేస్తారంటే అమావాస్య జరుగుతుంది కదండీ! అమావాస్య టైంలో మీరు అంటే శుక్రవారం అమావాస్య పడితే దులపకండి. ఏమంటారు ఇల్లులు దులపడాలు లేదంటే మనకి ఆహ్, పూజ అంతా కూడాని పూజా గదులన్నిటిని శుభ్రం చేయాలి లాంటివి చేయకూడదు. అలా కాకుండా మనకి అమావాస్య బుధవారంతో వచ్చిన, ఆదివారంతో వచ్చిన అమావాస్య సోమవారం ఇలా ఏ రోజుల్లో వచ్చినా సరే, లక్ష్మి శుక్రవారం, మంగళవారం కాకుండా.
మీరు శుభ్రంగా చక్కగా కూడాని దేవుడి గదిని చక్కగా చక్కగా శుభ్రం చేసుకొని మనం అభిషేకం అది చేసుకోవచ్చు. అమావాస్య అనేది చాలా శ్రేష్టం. ఏదైనా సరే ఇల్లు మీరు క్లీన్ చేసుకోవాలన్నా సరే చాలా మంచిదనమాట అమావాస్య అనేది. ఇకపోతే మనం ఇలా కాకుండా మనం ఇలా చెప్పినాను కదా! ఆడవాళ్ళకి జనరల్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఆటంకం ఉంటుంది కదండీ! ఆ ఆటంకం టైంలో ఏం చేస్తారంటే, మీరు చక్కగా విగ్రహాలను ఒక పాలతో అభిషేకం చేస్తే చాలు. పాలతో అభిషేకం చేసి, మళ్ళీ గంగా జలంతో గానీ, లేదంటే నీటితో గానీ అభిషేకం చేసుకొని, వాటికి చక్కగా కూడా గంధం బొట్టులతో అలంకరించాలి. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నానండి. గంధం బొట్టు పెడతారు కదండీ! గంధం, పసుపు, జవ్వాది ఈ 3 కలిపి వాటర్ వేసి వాటర్ కాకుండా రోజ్ వాటర్ వేస్తే ఇంకా మంచిది. రోజ్ వాటర్ వేసి చక్కగా కూడా విగ్రహాలకు గానీ, పటాలకు గానీ మీరు బొట్టుగా అలంకరించి కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది. మంచి సువాసన నేనైతే అలాగే చేస్తాను. మీరు దేవుడి రూమ్ ఓపెన్ చేయగానే చూడండి నెక్స్ట్ డే మంచి పరిమళం వస్తది దేవుడి రూమ్ నుంచి అన్నమాట. అది చాలా మంచిది కూడా. మన అమ్మమ్మ కాలం నాటి వాళ్ళు ఇలానే చేసేవారన్నమాట. ప్రతి దాంట్లోనూ కూడా జవ్వాది వాడేవారు. ఇప్పుడు రాను రాను తగ్గిపోయింది దాని వాడకం కానీ ఇప్పుడేంటంటే పూజల్లోనూ పెద్ద పెద్ద టెంపుల్స్‌లోనూ వాడుకుంటారు. ఇంట్లో చాలా వరకు మనం రెగ్యులర్‌గా పూజ చేసుకునే వాళ్ళం మనకు తెలియక మనం కొంతమంది వాడము. సో, తెలిసిన వాళ్ళు వాడేవాళ్ళు వాడుతూనే ఉంటారనమాట. సో, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. జవ్వాది వాడుకుంటే చాలా మంచిది. జవ్వాది అనేది పసుపు, గంధం రెండిట్లో కలిపి ఆ మిశ్రమాన్ని బొట్టు కింద మనం కూడా ధరించొచ్చు. చాలా మంచిది జవ్వాది. కుంకుమలో కూడా మనం జవ్వాది యాడ్ చేసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా అభిషేకం చేసుకొని బొట్టుని నేను పెట్టుకొని మా వారికి కూడా పెట్టాను. మా వారు పక్కనే ఉన్నారు. ఆయన వీడియో తీస్తున్నారనమాట. ఇదే విధంగా చక్కగా కూడా అన్నపూర్ణాదేవి నేను కాశీ నుంచి తీసుకొచ్చానండి. నేను పెళ్ళైన కొత్తలో 6 నెలలకే వారణాసి వెళ్ళాం. మా వారు శివభక్తులు. సో, ఆయన తీసుకొనెళ్లారు వారణాసికి. వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు నాకు అన్నపూర్ణాదేవిని నేను అక్కడి నుంచి తీసుకొనొచ్చాను. అన్నపూర్ణాదేవి అప్పుడు శివలింగం తీసుకొద్దామని అనుకున్నాను కానీ, శివయ్యని తీసుకొస్తే ఎప్పుడు కూడా నిత్యం అభిషేకం చేయాల్సొస్తది. ఈ 5 రోజుల ఆటంకం ఉన్నప్పుడు చేయడానికి ఇబ్బందవుతుందని చెప్పి నేను శివలింగాన్ని తీసుకొని రాలేదు. అమ్మవారిని ఒక్కరినే తీసుకొనొచ్చాననమాట. అన్నపూర్ణాదేవిని. అన్నపూర్ణాదేవిని ఎప్పుడు కూడా మనం ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. విగ్రహాలు అది మనం పూజా గదిలో పెట్టుకున్నప్పుడు ఒక చిన్న దానికిత్తడే పళ్ళెం తీసుకోండి. లోతుగా ఉన్న పళ్ళెం ఉంటది కదా! అది తీసుకొని దాని నిండా అమ్మవారిది అన్నపూర్ణాదేవిది మనకి గరిటుంటది చూడండి చేతిలో. ఆ గరిటె మునిగేంత వరకు కూడా బియ్యాన్ని నింపాలి దాంట్లో. బియ్యం నింపి అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలనమాట. అలా కూర్చోబెడితే మంచిది. అన్నపూర్ణాదేవిని ఎప్పుడు కూడా ప్లెయిన్‌గా అలా పెట్టేయకండి ప్లేట్‌లోని. బియ్యాన్ని ఫిల్ చేసి అక్కడ మనకి వారణాసి నుంచి విగ్రహం తీసుకొనొస్తే మరీ మంచిది. అక్కడి నుంచి తెచ్చుకున్నప్పుడు ఏంటంటే అక్కడ మనకి అన్నపూర్ణాదేవి టెంపుల్‌లోనే ఇస్తారు. అక్కడ రైస్ అక్కడ కొంచెం ఏదో 2, 3 గింజల్లాగా ఇస్తారనమాట. ఆ రైస్‌ని తీసుకొనొచ్చి మనకున్న బియ్యంలో కలుపుకొని ఆ బియ్యం మనం ఏంటంటే చిన్న ఇత్తడి బౌల్ టైప్ చిన్న పాత్ర దాంట్లో ఫిల్ చేసుకొని ఆ రైస్‌ని దాన్ని చక్కగా కూడా అందులో అమ్మవారిని పెట్టి మనం పూజా రూమ్‌లో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. సో, నేను ఈ విధంగా అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవడం జరిగింది. ఇక నా దగ్గర ఏమేమి విగ్రహాలున్నాయంటే వినాయకుడి విగ్రహం ఉంది. ఇది మా అమ్మగారు నాకు పెళ్లి టైంకి ఇచ్చారనమాట. వినాయకుడి విగ్రహం. వినాయకుడు నిత్య శుభం కదండీ! విఘ్నాలను తొలగిస్తారు. కాబట్టి మా అమ్మగారు నాకు వినాయకుడి విగ్రహం ఇచ్చారు. వినాయకుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవి, కృష్ణుడు ఈ 5 విగ్రహాలని నేను ఎక్కువ విగ్రహాలను పెట్టేసుకోననమాట. ఎందుకంటే ఎంత మనకి విగ్రహాలు అన్నీ ఉంటే వాటికి తగ్గ పూజలు అదే విధంగా ఉండాలి. నైవేద్యాలు ఉండాలి. ఇకపోతే వాటికి మనం క్లీన్ చేసుకునేటప్పుడు పటాలు ఎక్కువ ఉంటే క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టేస్తుందనమాట. అందుకే సాధ్యమైనంత వరకు ఎవరు మెయిన్ దేవుళ్ళు అంటే మెయిన్ ఏంటి ఎలా పూజించుకుంటామో వాళ్ళని పెట్టుకొని నేను చేసుకుంటా అనమాట. నా దగ్గర శివుడు, వెంకటేశ్వర స్వామి, ఈ మన కృష్ణుడు ఇప్పుడు చెప్పిన ఏవైతే ఉన్నాయో అమ్మవార్లు ఉన్నారనమాట నా దగ్గర. సరస్వతీదేవి మాత లేరు. అయితే అది నా దగ్గర కళ్యాణ వెంకటేశ్వర స్వామి పటం ఉందండి. దాంట్లోని సరస్వతి మాత కూడా ఉంటారు. సో, నేను అక్కడే పూజించుకుంటాను అమ్మవారిని. ఏదో కృష్ణుడిది
బాలకన్నయ్యని తీసుకొనొచ్చాను నేను. కృష్ణుడిని నేను చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను. నాకు అడుగుతున్నప్పుడు నాకు కృష్ణుడు ఎవరో చెప్పారనమాట. కృష్ణుడిని పెట్టుకుంటే మగ పిల్లలు పుడతారు అని. కానీ నాకు అలాంటి జెండర్ డిఫరెన్సెస్ ఏం లేవు. కాబట్టి కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి నేను తెచ్చుకొని పెట్టుకున్నాను. కృష్ణుడిలాగా చక్కగా కూడా ముద్దుగా పుట్టాడని నాకు అలాంటి మంచి చక్కటి పాపే పుట్టింది. ఈ విధంగా కూడా మనం అమ్మవారికి ఆహ్, కృష్ణుడికి, వెంకటేశ్వర స్వామికి కూడా మనం అభిషేకం అమావాస్యగా చేసుకుంటే లేదా ఏదైనా శుక్రవారం నాడు గాని, జనరల్‌గా అయితే మాకు శుక్రవారం రోజు పూజ ఎక్కువగా ఉంటుంది. ప్రసాదాలు చేయాలి, అవి ఇవి ఇంట్లో పనులవి ఉంటాయి కాబట్టి తులసి పూజలు చేయాలి. కాబట్టి లక్షవారం రోజు అభిషేకం చేసుకుంటే మీకు చాలా మంచిదండి. ఇకపోతే అక్షయ పాత్ర గురించి. అక్షయ పాత్ర ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటంటే ఇందులోనే నేను చెప్తాను మీకు. మనం ఏదైనా షాప్‌కెళ్ళి కుండను తీసుకొచ్చినప్పుడు దానికి ఎక్స్ మార్క్ పెట్టుకోండి. అంటే ఇది అశుభానికి కాదు అని అర్థం అన్నమాట. దాంతో పాటుగా ఓ 2 ప్రమిదలు ఒంటరిగా ఒక కుండను తీసుకొని రాకూడదు. కాబట్టి దానికి ఎక్స్ మార్క్ పెట్టి ఆ కుండను తీసుకొని రావాలి. అయితే దాన్ని తెచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని దానికి చెప్పాను కదండీ మీకు పసుపు, జవ్వాది, గంధం 3 కలుపుకొని రోజ్ వాటర్‌లో నేను చూపిస్తున్న విధంగా కుండకి మొత్తం కూడాని పసుపుని రాయాలన్నమాట. ఎక్కడ కూడా ఇంత కూడా గ్యాప్ ఉండకూడదండి. ఎప్పుడు ఏదైనా చూడండి మీరు ఇదనే కాదు. మన ముత్తైదువులకి కాళ్ళకి పసుపు పెట్టినప్పుడు కానివ్వండి, లేదంటే ఇంకేదైనా దేనికైనా మనం ఏమంటారు ఘటాలు, బోనాలు, కుండలు చేస్తాం. దానికి పసుపు రాస్తాం. దేనికైనా సరే గ్యాప్ ఇవ్వకూడదండి. చక్కగా కూడా మొత్తం అంతా పట్టించేలా పసుపుని రాసుకోవాలి మంచిది. సో, ఇదే విధంగా నేను చూస్తున్నారు కదండీ! ఈ విధంగా నేను కుండకి పసుపుని రాసుకుంటున్నాననమాట. రాసుకొని చుట్టూ లోపల కూడా నేను రాసుకున్నాను. అయితే ఒక విషయం చెప్తున్నానండి. మనం ఫస్ట్ టైమే శుభ్రం చేసుకొని పసుపుని రాసుకుంటాం కదా! మళ్ళీ మళ్ళీ దాన్ని కడగడం, కుండని చేయడం చేయొద్దు. చేయకుండా ఏం చేయాలంటే మీరు శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని, ఆ క్లాత్‌తో తుడిచేసి మళ్ళీ మీరెప్పుడైనా కుండని మార్చాలి, కుండని క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ బొట్లు పెట్టుకోవాలి అన్నప్పుడు మనం ఇదే విధంగా పసుపు, రోజ్ వాటర్, జవ్వాది, గంధం రాసుకొని మనం రాసుకోవచ్చు. కానీ ఒక్కసారి కడిగిన తర్వాత, క్లీన్ చేసి మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ కడగకూడదు. అయితే శుభ్రంగా నేను మొత్తం అంతా పసుపుని అప్లై చేశాను కదండీ! చేసిన తర్వాత శ్రీం అని రాసుకుంటున్నానండి దీని మీద. శ్రీం అంటే లక్ష్మీదేవే కదండీ! శ్రీం అంటే. సో, అలా శ్రీం అని రాసుకొని మిగిలిన ప్లేస్‌లోని కుంకుమ బొట్లనేవి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా. అయితే ఇందులో ఇప్పుడు నేను ఏదైతే వేస్తున్నానో అవి ఉన్నాయి కదండీ! అవి మనం ఏం చేస్తామంటే మరి ఎన్ని నెలలకి మార్చాలి అని మీకు డౌట్ రావచ్చు. 3 నెలలకి మార్చుకోవచ్చు. అయితే లేదు లేని పక్షంలో లేదు లోపల మనం ఉప్పేస్తాం. సో, ఉప్పు కరిగిపోతది కదా! మరి అలాంటప్పుడు ఏం చేయాలనుకుంటే మీకు అలా అనిపించినప్పుడు 15 డేస్‌కైనా సరే లేదా 1 మంత్‌కైనా సరే మీరు మార్చుకోవచ్చనమాట. కానీ కుండని అక్షయ పాత్రని క్లీన్ చేసినప్పుడు మాత్రం మళ్ళీ కడగకండి. ఒక్కసారి పూజా గదిలో పెట్టిన తర్వాత, దానికి పూజ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దాన్ని కడగకూడదు. శుభ్రంగా కూడా ఒక మంచి క్లాత్ తీసుకొని చక్కగా కూడా దాన్ని తుడిచేసి, మళ్ళీ పసుపు రాసి, మళ్ళీ మనం కుంకుమ బొట్లు పెట్టుకొని, శ్రీమని రాసుకొని, మళ్ళీ యథావిధిగా దానిలో ఏమైతే ఫిల్ చేయాలో ఇందులో చూపిస్తానో అది ఫిల్ చేసుకొని మనం పెట్టుకోవచ్చనమాట. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఇంట్లో చాలా మంచి జరుగుతది. లక్ష్మికి లోటుండదు. ఏ విధంగా వస్తుందో కూడా మనకు అర్థం కాదనమాట. అలా అంటే ఖర్చులు తగ్గుతాయి చాలా వరకు. సో, అలా ఉంటుంది. అక్షయ పాత్రకి అంత ప్రత్యేకత ఉందనమాట. అయితే అక్షయ పాత్రని అక్షయ తృతీయ రోజే కాకుండా ఏ శుక్రవారం అయినా సరే మంచిది చూసుకొని మీరు పెట్టుకోవచ్చు ఇంట్లో. ఏదైనా అమృత గడియల్లో మంచి తిథి ఏంటి పంచమి, పౌర్ణమి, ఏకాదశి, దశమి ఇలా మంచి తిథుల్లోని పెట్టుకోవచ్చు. అయితే ఇందులో ఏమేమి పెట్టుకోవాలో మీకు ఇందులో ప్లేట్‌లో చూపిస్తున్నాను చూడండి. రూ. 5 కాయిన్‌లు 5, ఎలైచి 5, చిట్టి గాజులు 5, పచ్చ కర్పూరం తీసుకోవాలి. పింక్ కలర్ బ్లౌజ్ ఏదైనా మీకు బంగారం కాసు లేదంటే వెండి ఉంటే వెండి కాసు. వెండి కాయిన్ ఉంటది కదండీ! వెండి కాయిన్ పెట్టుకోవచ్చు. ఇకపోతే వక్కలు 5, నెక్స్ట్ తామర గింజలు 5, జవ్వాది, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు. ఇవేనండి మీరు మనం ఏదైతే ఉందో ఉప్పు గల్లు. ఇది దీంతో మనం అక్షయ పాత్రని ఫిల్ చేసుకోవచ్చనమాట. అలా కాకుండా మాకు ఇన్ని లేవండి, ఇన్ని అవైలబుల్‌గా లేవంటే మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్నవే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వేస్తారు.
ఎలైచి అయితే ఇంట్లో ఉంటుంది కదండి మన కిచెన్లో. ఎలైచి వేసుకొని ఉప్పుతో నింపుకొని మనం ఈ పసుపు పట్టుబట్టు ఉంటుంది కదండి, పట్టుబట్టు తీసుకొని అందులో మీ దగ్గర ఉంటే గోల్డ్ రూప్ ఉంటే రూపు, లేదంటే కాయిన్ ఉంటే కాయిన్ పెట్టుకొని చక్కగా కూడా చేసుకోవచ్చు. అయితే చూడండి, నేను ఇందులో చూపిస్తున్నాను. లేదు ఇప్పుడు నేను చూపించినవన్నీ వేసుకున్నా చాలా మంచి జరుగుతుంది. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే కుంకుమ, పసుపు, గంధం ఇవి తీసుకుంటున్నాను. చూసారు కదా, పక్కన వేసుకుంటున్నాను. ఫస్ట్ కుంకుమ వేసుకున్నాను, ఆ తర్వాత చిటికెడు కుంకుమ, నెక్స్ట్ పసుపు వేసుకుంటాను, గంధం వేస్తాను, జవ్వాది తీసుకుంటున్నానండి. ఎందుకంటే నేను చెప్పాను కదండి జవ్వాది ప్రత్యేకత. మీకు అదే కాకుండా జవ్వాది నాగసింధూరం అని మీకు దొరుకుతుంది. నాగసింధూరంలో కూడా జవ్వాది కలుపుకొని పెట్టుకుంటే కూడా మనకి ఏదైనా ఆపదలు వచ్చినా కూడా ఆపదల నుంచి తప్పిస్తుందని అంటారనమాట. సో అంత ప్రత్యేకత ఉంది జవ్వాది. చూసారు కదా, 5 వక్కలు తీసుకుంటున్నాను. 5 వక్కలు వేస్తున్నాను. అమ్మవారిని తలుచుకొని వేయండి. వినాయకుడిని, అమ్మవారిని తలుచుకొని మనం ఇంట్లో ఫిల్ చేస్తూ ఉండాలి. తర్వాత 5 ఎలైచీలు తీసుకొని వేస్తున్నాను. నెక్స్ట్ 5 చిట్టి గాజులు వేస్తున్నాను. ఈ కింద ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా కూడా మీరు చేసుకోండి. 5 రూపాయి కాయిన్లు వేసుకుంటున్నా. 5 రూపాయల కాయిన్లు 5 వేస్తున్నాను. మీకు 5 రూపాయల కాయిన్లు దొరికిపోయినప్పటికీ కూడా 2 రూపాయల కాయిన్లు ఉంటాయి కదండి, 10 రూపాయల కాయిన్లు వేసుకోవచ్చండి. అన్ని ఇక్కడ అందులో 5 వేయాలన్నమాట. నెక్స్ట్ 5 లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ గవ్వలు వేస్తున్నాను. నెక్స్ట్ 5 గోమతి చక్రాలు వేస్తానండి. గోమతి చక్రాలు కూడా దాని మీద చూడండి, గోమతి చక్రాలు మనకి ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెప్పి మనకి చాలా గురూజీలు కానీ చాలా మంది చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను గోమతి చక్రాలు కూడా అక్షయ పాత్రలో వేసుకుంటున్నాను. తర్వాత తామర గింజలు 5 తీసుకున్నానండి. 5 తామర గింజలు వేసుకున్నాను. నాది యాక్చువల్గా నేను అక్షయ తృతీయ అని చెప్పే 108 తామర గింజలు కొనుక్కున్నాను అనమాట. 5 తామర గింజలను అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర కోసం అని చెప్పి అందులో వేస్తున్నాను. పచ్చహారతి కర్పూరం. ఇది వెంకటేశ్వర స్వామికి అయితే చాలా ప్రీతి పచ్చహారతి కర్పూరం అనేది. వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీమాతకి పచ్చహారతి కర్పూరం, మన తీర్థాల్లో కూడా పచ్చహారతి కర్పూరం కలుపుతారనమాట. పచ్చహారతి కర్పూరం వేసుకుంటున్నాను. ఇది ఇలా. ఇప్పుడు ఉప్పు చూడండి, ఉప్పు వాడిన ఉప్పు, గల్లుప్పు కాకుండా వాడని కొత్త ప్యాకెట్ తీసుకురండి. తీసుకొచ్చి గల్లుప్పుని, అదే రాళ్ళుప్పుని మనం దాంట్లో హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలన్నమాట. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వేస్తాను, కొంచెం వేసి మొత్తం వేసి కరిగిపోయినట్టు అవుతుంది కదా అని చెప్పి దానిలో ఒక క్లాత్, చిన్నది పట్టు వస్త్రం పింక్ కలర్ పెట్టి ఒక లేయర్లో పెట్టి దాని మీద నుంచి ఉప్పు వేయడం స్టార్ట్ చేస్తాను. అమ్మవారిని తలుచుకుని. ఎందుకు ఉప్పు వేస్తారు అంటే, అమ్మవారు సముద్రం నుంచి పుట్టారు కదండి, అందుకే కదండి లక్ష్మీ క్షీర సముద్ర రాధతనయం శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం స్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం. అమ్మవారు లక్ష్మి సముద్రం నుంచి ఉద్భవించారు కాబట్టి మనం ఉప్పుని అమ్మవారి స్వరూపంగా భావిస్తాం, పూజిస్తాం. కాబట్టి పట్టు వస్త్రం ఒక లేయర్లా పెట్టేసి ఇందులో నేను ఏం చేస్తానంటే ఉప్పుని ఫిల్ చేస్తాను. ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే పింక్ కానీ పట్టు వస్త్రం పింక్ అయినా తీసుకోండి, హాఫ్ పట్టులో మీకు దొరుకుతుంది. పింక్ చూసారు, లక్ష్మీ రూపుని నేను బంగారం లక్ష్మీ రూపుని పెట్టుకుంటున్నాను ఈ విధంగా. లేదు అది లేని పక్షంలో మీ దగ్గర వెండి ఉంటే వెండి, లేదంటే మీ దగ్గర రింగ్ ఉన్న అమ్మవారి రింగ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. పట్టు వస్త్రం పింక్ కానీ, పసుపు కానీ, ఆకుపచ్చ కానీ ఈ 3 రంగులు ఏ రంగైనా మీరు పెట్టుకోవచ్చు. నేను పింక్ పెట్టుకుంటున్నాను, గులాబీ రంగు. అలా పెట్టుకుని ఆ విధంగా అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాత 5 500 నోట్లు కానీ లేదా 5 200 నోట్లు కానీ తీసుకొని చూపిస్తున్న విధంగా ఒక రూపాయి బిళ్ళ తీసుకొని దాన్ని కళ్ళకద్దుకొని ఏదైతే అక్షయ పాత్ర ఉందో అందులో చక్కగా కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, రూపాయి బిళ్ళ కంపల్సరీ. ఎందుకంటే రూపాయి బిళ్ళ ఇప్పుడు ఈ డబ్బుల్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ బీరువాలో పెట్టేసుకుంటాం, మన అవసరాలకు వాడతాం. కానీ మరి అందులోంచి డబ్బులు తీసినందుకు మళ్ళీ అందులో ఉండాలి కదా, అందుకని ఆ రూపాయి బిళ్ళని అందులో పెట్టుకుంటాం అనమాట. రూపాయి బిళ్ళని ఉంచేసి ఏదైతే మనం డబ్బులు పెట్టుకున్నామో అది ఒక నిద్ర చేయాలండి. ఒక నిద్ర చేసిన తర్వాత మనం దాన్ని యథావిధిగా బీరువాలో పెట్టుకొని మన అవసరాలకు వాడుకోవచ్చు.
అయితే నేను ఈ విధంగా కూడా చేసుకున్నాను. దానికైతే డైరెక్ట్‌గా ఏదైతే అక్షయ పాత్ర ఉందో అది పెట్టేయకూడదు. దాని కింద ఒక ప్లేట్ అమర్చాను. దానికి కూడా గంధం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి, అక్షింతలు వేసి చక్కగా కూడా దాన్ని మన పూజా మందిరంలోని దక్షిణం వైపుగా మనం పెట్టాలి. దక్షిణాగ్నేయంలో అన్నమాట. పెట్టుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఆగ్నేయంలో పెట్టుకున్నాను. ఎందుకు దక్షిణంగా పెట్టాలి అంటున్నానంటే, అమ్మవారు ఎప్పుడు కూడా దక్షిణ గోడకు ఉండాలి. ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. కానీ కొంతమంది పూజా గదిలో కుదరదు. కొంతమందికి ఇలా ఈస్ట్ సైడ్ పూజా రూమ్ ఉంటుందంటే, మనం ఈస్ట్ సైడ్ ఫేసింగ్ చేసుకునేలా ఉంటది కాబట్టి, ఎలా కుదిరితే అలా అదే విధంగా. కాదంటే ఆగ్నేయంలో ఆ అక్షయ పాత్ర ఉంచేలా చూసుకోండి. ఈ విధంగా నాకు పూజా రూమ్ ఇవ్వలేదండి ఇంట్లో. నా ముందు వీడియోలో కూడా చెప్పాను. కాబట్టి నేను ఈ విధంగా స్టూల్ పెట్టుకొని నా పూజా మందిరాన్ని అరేంజ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా! నేను కృష్ణుడి ముందు చక్కగా పెట్టుకున్నాను. ఈ విధంగా ప్లేట్ పెట్టి మన అక్షయ పాత్రను అమర్చుకొని దానికి నమస్కారం చేసుకోవాలి. చేసుకొని చక్కగా విధి విధానాలతో మనం ప్రాతకాలం కన్నా అండి ప్రదోషకాల పూజ చాలా మంచిది. అంటే ప్రాతకాలం కూడా మంచిదే. ప్రదోషకాల పూజ అనేది చాలా అద్భుతంగా మనకి ఫలిస్తుందంటారు. ప్రదోషకాల పూజ అనేది. నేను సాయంత్రం టైంలో చక్కగా కూడా గణపతికి పూజ చేసుకొని, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకొని, మన దీపవర్ణన చదువుకొని, మన దీపవర్ణన మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడాను నేను మిస్ అవ్వనండి. ఎందుకంటే ఆ మందీప వర్ణన చదివిన తర్వాతే నా లైఫ్ చాలా వరకు టర్న్ అయింది. మందీప వర్ణన చదువుకొని, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకొని, నేను తామర గింజలు తెచ్చానని చెప్పాను కదండీ! ఆ తామర గింజలు 108తోని, చిట్టి గాజులు 108, కుంకుమార్చన చేశాను, పుష్పార్చన చేశాను అమ్మవారికి. నా నా వల్ల ఎన్ని విధాలుగా అమ్మవారిని పూజించగలనో, అన్ని విధాలుగా అమ్మవారిని పూజించుకొని, యథావిధిగా నేను నా పూజని చేసుకున్నాను, కొనసాగించాను. అయితే ఆ రోజు మా వారు ప్రతి అక్షయ తృతీయకి ఏదైనా గోల్డ్ కొనుక్కోవాలని చెప్పి అంటే నేను ప్రతి సంవత్సరం కొనాలి అనేది మ్యాండేటరీ కాదు. యాక్చువల్లీ అక్షయ తృతీయ రోజు దానాలు ఇచ్చుకుంటే చాలా మంచిది. మనకు జనరల్‌గా తెలుసు. బ్రాహ్మణులకి అక్షయ కుండ అంటే ఒక కుండని దాంట్లో చక్కగా కూడా మంచినీళ్ళు హ్మ్, నింపి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో ఎలైచి, లవంగాలు వేసి ఆ కుండని, చెప్పుల్ని, గొడుగుని, బట్టల్ని మన శక్తి కొలది మన అక్షయ తృతీయ రోజు దానం ఇచ్చుకుంటారనమాట. అంటే ఎంత దానం ఇస్తే అంత మంచిదని ఉంటది అక్షయ తృతీయ రోజు. అది అంతేగాని బంగారం కొనాలి మ్యాండేటరీ అనేది కాదు. కాదంటే అదొక శుభం. ఒక మంచి జరుగుతదనే ఒక నమ్మకంతో కొనుక్కుంటాం అంతే. నేను ఆ రోజు ఉంగరం కొనుక్కున్నాను. కొనుక్కొని అక్షయ పాత్రలో పెట్టుకొని పూజ చేసుకున్నాను. చూసారు కదండీ! తామర గింజలతో అమ్మవారికి ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని పూజ చేసుకున్నాను. అయితే లక్ష్మీ అష్టోత్తరాలు బాగుంది. లక్ష్మీ అష్టోత్తరాలు చదవడం వచ్చు కాబట్టి మీరు చదువుకున్నారు. మరి చదవడం రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడేం చేస్తారంటే మీరు జనరల్‌గా యూట్యూబ్‌లోనో పెట్టుకుంటారు. ఎవరో ఒకరు లక్ష్మీ అష్టోత్తరాలు వస్తుంటాయి గదా! మనకు చేసే ఉంటారు. బోలెడున్నాయి లక్ష్మీ అష్టోత్తరాలు అని కొడితే కంటిన్యూస్‌గా వస్తూనే ఉంటాయి. కాబట్టి అవి పెట్టుకొని మీరు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ఒక్కొక్క అష్టోత్తరం చదువుతుంటే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి మీరు శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేసుకోండి. చదవడం వచ్చిన వాళ్ళు మరీ మంచిది. చక్కగా చదువుకొని పూజ చేసుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుంది. అయితే చూడండి నా పూజ రూమ్‌లో మీరు చూసినట్టయితే 2 మీకు భరణులు కనిపిస్తున్నాయి. దాంట్లో ఏంటంటే ఒక భరణిలో పసుపు నింపుకున్నాను. ఒక భరణిలో కుంకుమ నింపుకొని చేసుకున్నాను. అయితే ఒకటి నాకు మా పాప పుట్టినప్పుడు మా అమ్మగారు వాళ్ళు బతుకమ్మ పండగకి చిన్న బతుకమ్మనిచ్చారు. ఆ బతుకమ్మని కూడా నేను అందులో పెట్టుకొని పూజించుకుంటాను. ఆ విధంగా చూసినట్లయితే చిట్టి గాజులతో కూడా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేసుకున్నాను. ఇది చూపిస్తున్న విధంగా మీరు కూడా అదే విధంగా మీ శక్తి కొలది అమ్మవారికి చిన్న చిట్టి గాజులంటే చాలా ఇష్టం అన్నమాట. గాజులతో అంతే కదండీ నవరాత్రులప్పుడు అమ్మవారిని లక్ష్మీ అవతారం అప్పుడు గాజులతో అలంకరిస్తారు. మొత్తం గుడంతటిని కూడాని చక్కగా అమ్మవారికి గాజుల మాలలేస్తుంటారనమాట. మీరు చూసినట్లయితే ఏ దుర్గమ్మవారి టెంపుల్‌కెళ్ళినా నవరాత్రి టైంలో మీకు కనిపిస్తది. అమ్మవారిని గాజులతో చాలా చక్కగా అలంకరిస్తారు. సో, అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ముఖ్యంగా గాజులంటే చాలా ప్రీతి. కాబట్టి ఆ గాజులతో మీరు పూజ చేసుకొని, కుంకుమార్చన చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతది. అయితే మనకు అక్షయ పాత్రను పెడుతున్నాం కదండీ! అక్షయ పాత్ర పెట్టినప్పుడు అక్షయ పాత్రకి కూడా పూజ చేస్తాం కాబట్టి అప్పుడు మనకి చదువుకోగలిగితే మనకి ఇంకో మంత్రాలున్నాయి. శ్రీ సూక్తం ఉంది. కనకదార స్తోత్రం ఉంది. దేవి ఖడ్గమాల ఉంది. అవన్నీ చదవచ్చు. లేదు అనుకుంటే చక్కగా కూడా అక్షయ పాత్రకి మీరేం చేస్తారంటే గణపతిని
కుబేరుడిని తలుచుకొని ఓం శ్రీం సర్వమంగళాయై నమః అనుకొని 108 సార్లు అక్షయ పాత్రకి పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందనమాట. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఓం శ్రీం సర్వమంగళాయై నమః. ఈ విధంగా కూడా మీరు చక్కగా మంత్రం చదువుకొని చేసుకుంటే మంచిది. అయితే మంత్రం నేను ఉపదేశిస్తున్నట్టు అనుకోకండి. నాకంత శక్తి లేదు. అయితే ఇది నాకు పంతులు గారి ద్వారా నాకు తెలిసింది ఈ మంత్రం అనేది. అయితే దీన్ని మీరు ఎలా మీరు ఒకవేళ కనుక ఇది మరి నాకెవరు చెప్పలేదు కదండీ! మరి ఎలా చదువుతాను అని అనుకున్నట్లయితే మీరు ఒక పేపర్‌లో రాసుకొని ఓం శ్రీం సర్వమంగళాయ నమః అనుకొని శివుడి కన్నా గురువు ఎవరు లేరండి. లేదా దత్తాత్రేయ స్వామి ఎవరి ఒక పాదాల దగ్గర పెట్టి ఆ మంత్రం ఆ స్వామివారిని తలుచుకొని ఆ మంత్రం తీసుకొని మనం ఆ మంత్రంతో మనం పూజ చేసుకోవచ్చనమాట. అదొక విధానం ఉంది. సో, ఆ విధానం ప్రకారం మీరు పూజ చేసుకొని చక్కగా కూడా మీ శక్తి కొలది నైవేద్యం, మీ శక్తి కొలది పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఆ రోజు నాకు పరమాన్నం చేయడానికి కుదరలేదు. పనులతో చాలా అలసిపోయి ఉన్నాను. కాబట్టి నాకు మిశ్రీను, బెల్లం పెట్టేసాను స్వామివారికి, అమ్మవారికి. అలాగే శక్తి కొలదనమాట. ఇదే కావాలి, ఇలానే చేయాలనేది ఏమి రూల్ లేదు. మీ శక్తి కొలది మీరెలా చేయగలుగుతారో నేను చూసారు కదా! అక్షయ పాత్ర చక్కగా కూడా పువ్వులతో చుట్టూ అలంకరించుకొని, పుష్పార్చన చేసుకొని, ఆ రోజు ఆ విధంగా పూజని కంప్లీట్ చేసుకున్నాను. కాదంటే మీరు గుర్తుపెట్టుకోండి శుక్రవారం వస్తే మీరు మనసులో బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోండి. మణిద్వీప వర్ణన కంపల్సరీ చదవాలి. మణిద్వీప వర్ణన చదవడం వల్ల ఎంతో శుభం జరుగుతుంది ఇంట్లో. ఎన్ని రకాల కష్టాలైనా కూడాని అది తీరిపోతాయి. మీరు కంఠోపాఠం చేసేసుకోండి మణిద్వీప వర్ణన అనేది. మణిద్వీప వర్ణన, దాని ఫలశ్రుతి, మణిద్వీప వర్ణన చదివిన తర్వాత మంగళహారతి. ఈ 3 కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు కావాలంటే లిరిక్స్‌తో సహా చూడొచ్చు. ఈ విధంగా చేసుకున్నట్లయితే సర్వ శుభాలు కలుగుతాయి. అయితే మీకు చెప్పాను కదండీ! అందులో ఏది అక్షయ పాత్రలో ఏం పెట్టినా కూడా ఒక నిద్ర అనేది కంపల్సరీగా చేయాలి. అలా కాకుండా మంగళవారం రోజు అందులో ఏమైనా ఒక బంగారం పెట్టారా బంగారం, డబ్బులు పెట్టారా డబ్బులు. ఆ డబ్బులు కూడా మీరు మీ అల్మారాలో గానీ, లేదా మీ బ్యాంక్ అకౌంట్‌లో గానీ వేసుకోవాలనుకుంటే మంగళవారం రోజు చేయండి. ఒకవేళ మార్చికి మీకంత అర్జెన్సీ లేదు అనుకుంటే. మంగళవారం రోజు మీ బీరువాలో పెట్టుకున్నా, లేదంటే మీరు ఏదైతే ఉందో మీరు ఎక్కడైతే స్టోర్ చేసుకుంటున్నారో ఆ ప్లేస్‌లో పెట్టుకుంటే మంగళవారం రోజు మంచిది. మంగళవారం ఏంటంటే మార్పు అవుతదంటారు గదా! అదే విధంగా మీరు అలా పెట్టుకుంటే మంగళవారం రోజు మీకు అది మళ్ళీ వస్తూ ఉంటదనమాట. అది ఎప్పుడో మన పాతకాలం నాటి నమ్మకం అది. అది జరుగుతుంది కూడా. మంగళవారం అనేది మారకూడదనేది ప్రతి ఒక్కరికి అదొక నమ్మకంగా ఉంటదనమాట. కాబట్టి ఈ విధంగా మంగళవారం రోజు ఆ పాత్రలో ఏవైతే డబ్బులున్నాయో రూపాయి కాయిన్ మాత్రం తీయకండి. అది అందులోనే ఉంచి మిగిలినవి ఏవైతే ఉంటదో అదంతటిని కూడా మీరు బీరువాలోకి మార్చుకొని పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే చాలా మంచిది. సో, ఈ విధంగా నా అక్షయ తృతీయ రోజు పూజని నేను చేసుకున్నాననమాట. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా అలంకరించుకున్నాను. నాకు ఆ రోజు చేసుకొని మంగళహారతి నేను ఆ రోజు మణిద్వీప వర్ణన చదివాను. చదివిన తర్వాత ఆ మణిద్వీప వర్ణనకి సంబంధించిన మంగళహారతి పాడుకుంటూ అమ్మవారికి చక్కగా కూడా హారతి ఇస్తున్నాను. చూస్తున్నారు కదండీ! నా దగ్గర కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందని చెప్పాను కదా! ఇదే. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది చాలా శుభమండి. ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన ముఖ్యమైన ఫోటో అది. పూజ గదిలో అయినా ఉంచుకోవచ్చు. లేదంటే మీరు హాల్‌లో ఎక్కడైనా సరే ఒక మంచి శుభ్రమైన ప్లేస్‌లో అయినా సరే పెట్టుకొని ఉంచుకుంటే చాలా మంచిది. ఇంటికి చాలా శుభం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటోకి నేనెప్పుడూ పూజ చేసుకుంటూ ఉంటాను. అందులోని సకల దేవతలు వచ్చేస్తారు మనకి. ఉంటారు. కొలువై ఉంటారు కాబట్టి చాలా మంచిది, శ్రేయస్కరం. ఈ విధంగా కూడా నేను మంగళహారతి ఇచ్చి అమ్మవారికి పూజ చేసుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. కానీ చాలా ఇన్ని అభిషేకాలకి, శుభ్రం చేసుకోవడానికి చాలా టైం పట్టేసిందండి. చక్కగా కూడా నేను పంచహారతి ఇచ్చాననమాట. ఇలా నేతితో దీపాలు వెలిగించి పంచహారతి మీకు తెలిసే ఉంటుంది. చక్కగా కూడా పంచహారతి ఇచ్చుకొని, దాంతో మళ్ళీ ఇది కర్పూరంతో నీరాజనం ఇచ్చాను. ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా మంచిది. ప్రతి పూజకి కూడాని ఇదే విధంగా మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా నేను అమ్మవారి పూజలు, నవరాత్రులు, మణిద్వీప వర్ణన పూజ, పౌర్ణమి పూజలు ఇవి ఎక్కువ చేస్తుంటాననమాట. సో, నేను ద్వాదశ పౌర్ణమి పూజలు కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కానీ నాకు టైం కుదరడం లేదు. అవి కూడా తొందరలోనే ఆ వీడియో చేసి మీకు అది కూడా ఎలా చేయాలి? ఏ విధి విధానాలు పాటించాలి?
ఏ విధంగా చేసుకుంటే సులభంగా ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చెప్తానండి. థ్యాంక్ యూ. ప్లీజ్